అంతా మన మంచికే అనండి. రోమీలు 8:28. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. అన్నీ సమకూడి మేలుకే జరుగుతాయంట. దాన్ని మనం కొన్ని సామెతల్లో అంతా మన మంచికి అని జనరల్ వర్డ్, అది మరి బైబిలే కాదు, అది లోకంలో అందరూ కూడా కొన్ని వాడుతూ ఉంటారు. అది అయితే ఇక్కడ దీన్ని ఏ రకంగా ఫిల్టర్ చేసుకోవాలనేటువంటిది చూద్దాం. ఇది ఎవరికంట ఇక్కడ 2 క్వాలిఫికేషన్స్ ఉండాలి. చూడండి, అప్పుడప్పుడు పరీక్షల్లో 2 ఇస్తారు. ఒకటి టైప్ వచ్చి ఉండాలా, హిందీ వచ్చి ఉండాలా, లేకపోతే ఇంగ్లీష్ బాగా మాట్లాడాల్సి ఉండాలా, లేకపోతే రిటర్న్లో ఇది రాయాలా, సమ్ స్కిల్స్ అనమాట, లేకపోతే ఈ సాఫ్ట్వేర్ ఈ ప్యాకేజ్ వచ్చి ఉండాలా, ఇలాగనమాట. 2 కండిషన్స్ ఫుల్ఫిల్ చేస్తారు. ఇక్కడ 2 ఉన్నాయన్నమాట. ఏంటంటే దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలవబడేవారు. వీ నో దట్ ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ ఫర్ గుడ్ టు దెమ్ దట్ లవ్ గాడ్. ఒకటి లవ్ గాడ్, ఇంకొకటి టు దెమ్ హూ ఆర్ కాల్డ్ అకార్డింగ్ టు హిస్ పర్పస్. అన్నీ మన మంచిగా అనుకోవచ్చు. ఒకవేళ ఎవరికైనా డౌట్ ఉంటే ఈ మెసేజ్ విన్న తర్వాత నువ్వు ఒక నిర్ణయం తీసుకుంటే ఆ తర్వాత అన్నీ నీ మంచికే అవుతాయి. చూద్దాం ఎందుకో. ఒకటి దేవుని ప్రేమించే వారికంటే, ఇంకొకటి ఏంటంటే ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికంట. హిస్ పర్పస్ అంటే ఒక ప్రణాళిక ఉందంట. ఆ ప్రణాళిక అనేది తెలుసుకున్నారంట. దేవుణ్ణి ప్రేమించడమే కాదంట, వీళ్ళు దేవుని ప్రేమతో పాటు వీళ్ళు ఆయన సంకల్పాన్ని తెలుసుకున్నారంట. అంటే ఇది దేవుని చిత్తము నా పట్ల అని వారు తెలుసుకొని ఆ చిత్తాన్ని వెంబడిస్తూ వెళ్తున్నారంట. వాళ్ళకంట అన్నీ కలిపి మేలుకేనంట. దేవుడు మనల్ని తుదకు ఎవరి స్వరూపంలోకి కన్ఫర్మ్ చేద్దాం అనుకున్నాడు? ఆయన స్వరూపము, హిజ్ ఇమేజ్. అందుకే వెరిఫికేషన్ కావాలని. ఆయన స్వరూపంలోకి నువ్వు మార్చబడడానికి ఆయన తన సంకల్పం అది. ఇక్కడ నీకు బలహీనతలు ఉండొచ్చు, కొన్ని రోగాలు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, కానీ విశ్వాసంలో ముందుకెళ్తున్నావు, సాధ్యమైనంత వరకు జయిస్తున్నావు. చూడండి, ప్రకటనలో అంటాడు, నీవు కొంచెం విశ్వాసం ఉన్నా నీవు బాగా పోరాటం చేస్తున్నావు, ఈ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నావు. మహా కష్టాలు, మరణ వేదన ఉన్నా ఆ కొంచెం విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నావు కాబట్టి నీకు నేను నా స్వరూపాన్ని ఇచ్చేస్తానంటున్నాడు దేవుడు. యూ డూ ద బెస్ట్ విత్ వాట్ ఎవర్ యు ఆర్ హ్యావింగ్. నాకు అన్ని రోగాలే, అన్ని బాధలే, దేవుడు లేడు అని ఫిక్స్ అయిపోతున్నావా? నో. వాళ్ళు చెప్తున్నాడు, మీలో కొంతమంది చనిపోతారు, మరణంత వరకు గండం రావచ్చు, చెరసాల్లో వేయొచ్చు, ఘోర బాధలు ఉండొచ్చు, అయినా విశ్వాసాన్ని పట్టుకున్నావా? తొదుకు నా స్వరూపంలో. అందుకే యోహానికి ముందు ఎవరి స్వరూపం చూపిస్తాడు ప్రకటనలో? దేవుని స్వరూపాన్ని. ముందు దేవుని స్వరూపాన్ని చూసి రొమ్మున అనుకుంటాడు, ప్రభుని రొమ్మున అనుకోనాను. రెండోసారి దేవుని స్వరూపాన్ని చూసి రొమ్మున అనుకుంటాడు యోహాను. ఏం చేస్తాడు? ఫెయింట్ అయిపోతాడు, దడాలం పడిపోతాడు. సూర్యుడే ఆయన ముఖము నుంచి వచ్చే వెలుగు తీసుకుంటున్నట్టు ఉందంట. ఈవెన్ ద సన్ ఈస్ డ్రాయింగ్ లైట్ ఫ్రమ్ హెమ్. మనము దానికి కన్ఫర్మ్ అయ్యామంట. ఇది మన భవిష్యత్తు, కెన్ బి ఎనీథింగ్, కానీ ఇది నీ ఫైనల్. ఎవరైతే ఇది దేవుని చిత్తము నా పట్ల, ఇది ప్లాన్ అని ఆయన్ని ప్రేమిస్తూ ముందుకెళ్ళిపోతున్నారో వారికి మాత్రమే నీకు జరిగే అన్నీ కూడా నీ మంచికి అవుతాయంట. నాట్ ఫర్ ఎవ్రీ బాడీ. అంత మన మంచికే. అది అందరికీ వర్తించదని చెప్పండి. అడగాలి, నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? దేవుని చిత్తం ఏంటి? నీవు తుదకు ఎక్కడికి వెళ్తున్నావు? పౌలు అంటాడు, నాకు కిరీటం ఇవ్వబడ్డది, అక్కడ కుర్చీ ఉన్నది, నేను పోరాడాను, అక్కడ పరిగెడుతున్నాను. ఈ మధ్యలో పిల్లవాని చేష్టలు చేశాడు పౌలు, పొరపాట్లు చేశాడు, కొన్ని తప్పులు చేశాడు, అయినా అవన్నీ కూడా దేవుడు పౌలు మంచికే వాడాడు. ఒక్కొక్కసారి నీ పొరపాట్లు కూడా దేవుడిని మంచికే వాడతాడు. ఎప్పుడు? ఈ 2 ఉన్నప్పుడు, లేకపోతే నువ్వు దాన్ని దుర్వినియోగపరుస్తావు. యు ఆర్ బీయింగ్ కన్ఫర్మ్ టు దట్ ఇమేజ్. ఇప్పుడు యోహాని దర్శనంలో చూసి పడిపోయాడు. అదే యోహాను పరలోకంకి వెళ్ళాడు అనుకో, తండ్రిని చూసుకుంటాడు, కుమారుడిని చూస్తాడు, ఇలాగున్నావా అని. తర్వాత ఏమంటాడు? యేసయ్య, నన్ను చూసావు కరెక్టే, ఒకసారి నిన్ను చూసుకో అంటాడు. ఒకవేళ యోహాను గనక ఇక్కడికి వస్తే మనం అందరం ఆయన్ని చూడగలుగుతామా? పడిపోతామా? ఇఫ్ జాన్ అపియర్స్. ఎందుకు? ఇప్పుడు యోహాను ఎలా ఉన్నాడు? అందుకే పౌలు పైకి వెళ్ళి ఎన్ని చూశాడంట యోహాను వీళ్ళందరినీ. అంటే వాళ్ళందరూ ఆయన స్వరూపంలో ఉన్నారంట. చూసి ఇక్కడికి వచ్చి కింద చెప్పాడు అనుకో, ఇప్పటికే దేవుని మాటను, దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరిస్తే ఏం జరుగుతుందంట? రాళ్ళతో ఒకటి చంపారు. ఒకవేళ పైకి వెళ్ళి మన వాళ్ళందరూ ఆయనలాగే ఉన్నారంటే ఏం చేస్తారు పౌల్ని? అందుకే అన్నారు, నేను ఇక్కడ చెప్పడానికి, అది నేను ఇక్కడ చెప్పకూడదు. ఐ కెనాట్ టీచ్ దిస్ థింగ్స్. చూసారా? అందుకే ఆయన దేహాన్ని నలగొట్టుకుని రక్తము కార్చి మనల్ని ప్రేమించి పిలిచాడు. ఇప్పుడు చెప్పండి, మన బలహీనతల్ని జయించడానికి కష్టపడాలా? ఇసిరి కొట్టాలా? పాపాన్ని పట్టుకోవాలా? దూరంగా పెట్టాలా? ఇటువంటి స్వరూపంలోకి వెళ్ళే వాళ్ళు డ్రెస్సింగ్ ఎలా ఉండాలా? నీ మాటలు ఎలాగ ఉండాలా? నీ ప్రవర్తన ఎలాగ ఉండాలా? అందుకే నువ్వు ఎవరితోనూ పోల్చుకోక, నీ పోలిక చాలా పవర్ఫుల్. డోంట్ కంపేర్ యువర్ డెస్టినేషన్ విత్ ఎనీబడి ఎల్స్. ఇప్పుడు నువ్వు బలహీనరాలువేమో, నల్లగా ఉన్నావేమో, మచ్చలు వచ్చేసాయేమో, పిగ్మెంటేషన్ అయిపోయిందేమో, జుట్టుడు పోతుందేమో, డబ్బులు లేవేమో, వికారంగా ఉన్నావేమో, అయినా యేసు నా దేవుడు అని నువ్వు
ఆయనలాగా ఆయన వాక్యానుసారంగా జీవించాలనే తపనతో ముందుకెళ్ళిపోతున్నావా? ఆ గురికి నువ్వు వెళ్ళిపోతావు వన్ డే. ఆయన అంగీకరిస్తే కుమారుడు గొప్పోడా తండ్రి గొప్పోడా? కుమారుడు ఏమన్నాడు? నాకంటా తండ్రే గొప్పవాడు, ఆయన చెప్తేనే చేస్తా, ఆయన ఏ చూపితేనే చేస్తా అన్నాడు కదా. తండ్రి గొప్పోడు. కుమారుడు స్వరూపంలోకి మనం మారితే ఇక తండ్రి స్వరూపం ఎలా ఉంటుందో? మేబీ గ్లోరియస్. ఒక రకంగా చెప్పాలంటే కుమారుడు తగ్గించుకున్నాడు. ఎందుకంటే అంతకుముందు కుమారుడు తండ్రి స్వరూపంలో ఉన్నాడండి. బట్ స్టిల్ స్వరూపంలో ఉన్న తండ్రి గొప్పడా కదా. సో గాడ్ ఈస్ గివింగ్ అస్ దిస్ ఇమేజ్. ఇందులో రెండు ఉన్నాయి. ఇది అందరికీ కాదు. ఎవరికంటా? మొదట దేవుని ప్రేమించు వారికి. పౌలు జీవితం చూసుకుందాం. పౌలు కొన్ని కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, మరణగండాలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, నిందలు వచ్చాయి. అయితే ఇవన్నీ పౌలు చూశాడు. చాలాసార్లు మనకు పాపాల విషయమే వచ్చాయేమో అనుకుంటాం. ఎందుకంటే మనుషులం ఏదో ఒక పొరపాటు చేసి అపవాది జ్ఞాపకం చేస్తాడు. అక్యూజర్. అంతకు ముందు పరలోకంలో నిందలేసేవాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు అపవాది? భూలోకంలో. ఇప్పుడు ఎవరి మీద నిందలేస్తాడు? నీ మీద, నా మీద. మనుషులు ఉపయోగిస్తే, లేకపోతే నీకు చెడు తలంపు కలుగజేసి నీ మీద నిన్నే నువ్వు నిందించుకునేటట్టు చేస్తాడు. అయితే పౌలు ఒక మాట అంటాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12-14. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడినని మీరు తెలుసుకొని కోరుచున్నాను. ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమను సేనలో వారికందరికిని తక్కిన వారికందరికిని స్పష్టమాయెను. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము కలవారై నిర్భయముగా వాక్యము బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకొనిరి. ఎందుకు ఇన్ని కష్టాలు పౌలుకి? వై సో మెనీ ప్రాబ్లమ్స్? అందుకనే మొదటి మాట చెప్తాడు 12లో, సహోదరులారా నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా. అంటే ఇప్పుడు నీకు వచ్చే కష్టాలు ఆ స్వరూపానికి దగ్గర తీసుకెళ్ళడానికే తప్ప నిన్ను ఇబ్బంది పెట్టడానికి కాదు. ఒకవేళ నిన్ను ఎవరైనా ఏమైనా చేసినా అవి నీ గురికి తీసుకెళ్ళడానికి. బట్ యూ షుడ్ అండర్స్టాండ్ బ్రదర్ దట్ ద థింగ్స్ విచ్ హ్యాపెన్ టు మీ హ్యావ్ ఫాలెన్ అవుట్ రాదర్ అంటు ద ఫర్దరెన్స్ ఆఫ్ ద గాస్పెల్. అంటే సువార్త మరి ఎక్కువగా. ఈ భూమి మీద పౌలు పనేంటి? సువార్త. నీ కష్టం ఎందుకు వచ్చింది? ఇంకా ఎక్కువ ప్రార్థన చేయడానికి, ఆ శత్రువుని ఇంకా ఎక్కువ జయించడానికి, అప్పుడప్పుడు శోధిస్తుంటే అసలు శోధనలోకి రాకుండా కూడా ఉండడానికి నీ కష్టాలు. అంతేగాని నీ గురికి దగ్గరికి వెళ్ళడానికే కానీ ఆ కష్టాలు ఇబ్బంది పెట్టడానికి కాదు. నీ స్వార్థను పెంచడానికి, నీ ఉద్యోగాన్ని ఆశీర్వదించడానికి, నీ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి, నీవు ఇంకా ఆయన స్వరూపంలోకి ముందుకు వెళ్ళిపోవడానికే తప్పితే ఇబ్బంది పెట్టడానికి కాదు. నాకు సంభవించినవి స్వార్థం మరీ ఎక్కువగా ప్రభావం అవడానికి, నీ కుటుంబం ఇంకా బలపడడానికి, నీవు ఇంకా ఎక్కువ ఆశీర్వదించబడడానికి. ద లాసెస్ ఆర్ నాట్ లాసెస్. డబ్బులు పోగొట్టుకున్నావా? దే ఆర్ నాట్ లాసెస్ ఫర్ ఎ బిలీవర్. నాకు ఎన్ని పోతున్నాయి కరెక్టే, కానీ విశ్వాసికి నష్టాలు ఎందుకు ఎలా చేశాడు? అందరూ ఆ నష్టాన్ని చూసుకొని ఆ బాధను బట్టి, ఆ నష్టాన్ని బట్టి వాళ్ళు పగ తీర్చుకుంటారు వాళ్ళ మీద. నా ఆస్తి చేసుకున్నారు, నాకు ఇలాగ ఇబ్బంది. కానీ దేవుడు ఆ లాస్ ఎందుకు కలుగు చేశాడంటే, ఆ లాస్లో ఆయన బెనిఫిట్ చూపించడానికి. అనారోగ్యమా? అప్ప అది పోయిందా? ఏది పోయింది? ఎందుకు నీకు ఇష్టమైంది పోయిందని బాధపడుతున్నావో తెలుసా? అంతకంటే ముఖ్యమైనది దేవుడి విషయంలో నీవు నెగ్లెక్ట్ చేసావు గనక, యువర్ ఇగ్నోరెన్స్ ఆఫ్ ప్లాన్ పర్పస్, ఇది నా ప్రణాళిక అని, అంటే అంతకంటే ముఖ్యమైనవి నీవు మర్చిపోతున్నావు గనక ఈ నష్టాలు కలిగి చేశాడు. ఈ దేవుని ప్రేమించే వారికి, సంకల్పము చొప్పున పిలవబడిన వారికి నష్టాలు ఏది నష్టాలు కాదు, నష్టాలన్నీ లాభాలే. ఆరోగ్యమా? ఓ ఆయుష్. నీ ఆయుష్ 80 ఉండాలి, 40కి వెళ్ళిపోతున్నావా? కానీ దేవుని చిత్తమా? అది కాదు. నీవు దీర్ఘాయువుతో వెళ్ళాలని. మెల్కిజెదెకు యాజకత్వం అనుభవించి వెళ్ళాలా? అనుభవించకుండా వెళ్ళాలా? అనుభవించి వెళ్ళాలి. టైం అయిపోయి ముగించి వెళ్ళాలి. దట్స్ హౌ ద లార్డ్ వాంట్స్. ఇక్కడ ఏమంటున్నాడు? అన్ని స్వార్థం మరి ఎక్కువగా. నీవింకా అధికముగా దేవుని ప్రేమించడానికి, అధికముగా ప్రార్థించడానికి, ఆయన స్వరూపంలో అధికముగా ఎదగడానికే తప్ప ఇక నీ కష్టాలు వేరే వాటికి కాదు. సో నీకు పల్నాది పోయింది అనుకుంటున్నావా? అవన్నీ నీకు ప్లస్ పాయింట్లు వేస్తున్నాయి నీ గురికి. యు నీడ్ టు ఫైండ్ అవుట్. చాలా మంది తెలుసుకోకపోతే ఏం చేశాడు ఈ దేవుడు నీకు అదే ఇదేవాళ్ళు విడిచిపెట్టాయంటారు. అందుకే ఈ భూలోకంలో వచ్చే కష్టాలు రాబో మహిమకు ఎంచదగినవి కాదంట. somebody is fixed in the destination today. ఇంకొకసారి ఎందుకు వస్తాయి కష్టాలు? 2 కొరింథీయులు 1:3-5. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడును గాక. సమస్తమైన ఆదరణ అనండి. ఏది పోగొట్టుకున్నా నీవు ఏది ముఖ్యమో దాన్ని పట్టుకుంటే ఆ పోగొట్టుకున్నది 2 రెట్లు వస్తుంది. యోబులో గర్వం పెరిగిపోతుంది. గర్వం పెరిగిపోతే పరలోక రాజ్యంలో స్థానం ఉంటుందా? ఉండదు. పరలోక రాజ్యంలో సైతాన్ని గెంటేసింది ఆ గర్వం కోసమే. నువ్వు అన్ని బాగానే ఉన్నాయి, గర్వం పెరిగిపోతుంది యోబు. అందుకే ఎన్ని తీసేసా. ఎప్పుడైతే ఆ గర్వాన్ని తగ్గించుకున్నాడో 2 రెట్లు ఇచ్చేశాడు. ద లాసెస్ ఆర్ నాట్ లాసెస్, ద లాసెస్ ఆర్ హైలీ అడ్వాంటేజియస్ థింగ్స్.
పక్కన చెప్పు, నీ నష్టాలే కాదని. అవతల కూడా చూడొచ్చు, నీకు డబ్బులు లేవు, నీకు ఆరోగ్యం లేదు, నీకు అలా లేదని. నో నో నో, వాళ్ళకి తెలియదు. ఆయన ప్రేమించే వారికి, సంకల్పం ఇప్పుడు పిలవబడిన వారికి ఆ నష్టాలు బహులాభాలు. వాళ్ళకి నష్టాలేమో అవి, నీకు కాదు. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవారు మగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించు. ఇప్పుడు నీకు కష్టం వచ్చింది, ప్రార్థిస్తావు. ప్రార్థించినప్పుడు నీలో ఉన్నవాడు, లోకంలో ఉన్న గొప్పవాడు గనక నీకు ఆదరణ వస్తుంది. ఆ ఆదరణ వచ్చినప్పుడు ఇతరులకు కష్టం వచ్చింది అనుకో, అప్పుడు నువ్వు చెప్తావు ఈ దేవుడు నిన్ను విడిపిస్తాడు అని. అందుకే నీ కష్టము అంటే నీ దేవుడు ఎంత గొప్పోడు, ఆయన సామర్థ్యము నీలో పెంచడానికే నీ కష్టం తప్పితే, నీ పిలుపును పెంచడానికి తప్పితే, అంటే నిన్ను కూడా దేవుడు ఎలా మారుస్తున్నాడు, నీ కష్టం వల్ల దేవుడు దాన్ని ఆదరించి తర్వాత వేరే వాళ్ళకి వస్తే వేరే వాళ్ళు ఆదరిస్తావు కనుక ఒక రకంగా నువ్వు ఆదరణకర్తగా మారిపోతున్నావు. ఒకప్పుడు నా జీవితం ఎంతే అనుకునేవాడిని. అందుకనే మన పరిశుద్ధాత్మ పేరేంటో తెలుసా? అతను మొదటి ఆదరణకర్త, రెండవ ఆదరణకర్త. మొదటి వారెవరు? యేసయ్య. అందుకే అంటారు హీస్ కాల్డ్ ద సెకండ్ కంఫర్టర్. ఇప్పుడు కష్టం వచ్చిందంటే ఏంటి? నిన్ను చంపేయడానిక, నేను ఇబ్బంది పెట్టడానిక, ముంచేయడానికి, అవమానం కలగడానికి లేదు. నీలోంచి ఆదరణకర్త బయటికి రాబోతున్నాడు. ఆ సమస్యను నువ్వు జయించి ఇతరులకు సాక్ష్యంగా మారుతావు. ఎవరెవరికైతే ఏమేమైతే కష్టాలు ఉన్నాయో ఈ రోజు పరిశుద్ధాత్ముడు అన్నిటిని జయించి నిన్ను ఆదరింపజేసి ఇతరుల కష్టాలను ఆదరించేవానిగా దేవుడు నిన్ను మార్చునుగాక. అంటే ఇతరులు కూడా ఆ గురికి తీసుకెళ్లేటట్టు దేవుడు నిన్ను చేస్తాడంట. ప్రాబ్లమ్స్ ఫర్ యూ. అందుకే ఆయనకు ఒక మాట ఉందంట, అందరూ చెప్పండి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించే దేవుడు. ఇది చేయి దాటిపోయిందండి, ఇది అయిపోయింది, ఇది చాలా కాలం నుంచి ఉంది. సమస్తమైన ఆదరణ అనుగ్రహించే దేవుడు మీ అందరికి ఈ రోజు నుంచి కుప్పల సాక్ష్యాలు ఇచ్చునుగాక. ఏ విషయంలో ఇంకా ఆదరించబడలేదో ఆ ఆదరణ మీరు పొందుకుందురు గాక. ఇన్ విచ్ వే యు ఆర్ నాట్ కంఫర్ట్, గాడ్ సెడ్ ఐ యామ్ ఆల్ కంఫర్టర్. అంటే నువ్వు దేని విషయంలో కూడా బాధపడడానికి వీలు లేదు, నేను ఆదరించి తీరుతా. ఎవరైతే నాకు ఇంకా ఆదరణ లేదంటారా, రిసీవ్ ఇట్ ఇన్ జీసస్ మైటీ నేమ్ టుడే. నాకు పెళ్ళి అవదా, పిల్లలు పుట్టరా, ఇల్లు కొనుక్కోలేనా, నా జీవితం అవదా, నో, గాడ్ విల్ కంఫర్ట్ యూ. ఆయన ప్రేమించాలంట, కరెక్టే. దేవుని ప్రేమిస్తున్నా. మొదటిది ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి అన్నీ కూడా ఇక్కడ పౌలుకి ఏం జరిగాయి? స్వార్థ ప్రబలడానికి, ఆదరణ జరగడానికి జరిగింది. సో పౌలు ఆదరణకర్తగా మారిపోయాడు. అతను పనిలో ముందుకెళ్ళిపోతున్నాడు. పౌలు అతను జరిగిన కష్టాలు సరే, ఆయన ప్రణాళిక చొప్పున పిలువబడిన వారికి, మరి దేవుని ప్రేమించే వారికి చూద్దాం ఎవరు దేవుని ప్రేమించు. యోహాను 14:23-24. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. కరెక్టే. ఈ అన్యాయం జరిగింది, ఈ మోసం జరిగింది, ఈ కష్టం జరిగింది, నేనేం చేయాలి? ఇప్పుడు నా చిత్తము చేయాలా, ఇబ్బంది పెట్టాలా, ఏదో ఒకటి చేయాలి. ఈ వాక్యం ఏం చెప్తుంది అన్నవాడు ఆ స్వకీయ కోరికను, ఇగోను, స్టేటస్నే, ప్రైడ్ని జయించుకొని దీని చిత్తము నేను క్షమించి వదిలేసా అని చేసిన వాడంట దేవుని ప్రేమించేవాడంట. కానీ అది చేయకుండా వాక్యం ఏం చెప్తుందో చేశారనుకో, వాళ్ళు ఎవరంట? అలాంటి వారికి నీ కష్టాలు, నీ పొరపాట్లు కూడా నీకు ఉపయోగపడతాయి. దీస్ ఆర్ ద పీపుల్ దోస్ హూ లవ్ గాడ్. ఇప్పుడు చెప్పండి, అంతా మన మేలుకి అనేది అందరికీ వర్తిస్తుందా? ఈ 2 కేటగిరీల వాళ్ళకి. కానీ ఈ రోజు ఈ 2 కేటగిరీలు కారణాలు తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు దాకా అన్నీ కూడా మీ మంచిగా మారిపోతాయి. You came, you love God and you know His purpose. All your past horrible things will turn to your benefit. 23-24. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు, మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిది. అలా చెయ్యి, నేనేం చెప్తున్నానో అది పాటి. అప్పుడప్పుడు మనం చేసేసిన గుర్తొస్తుంది, ఎందుకు చేసామా, పశ్చాత్తాపడతాం, మళ్ళీ చేస్తాం, పశ్చాత్తాపడతాం, ఈ టైపు రొటేషన్ వెళ్తాం. దానివల్ల అంత లాభం ఉండదు. అప్పుడు ఏం చేయాలో తెలుసా? దాన్ని బ్రేక్ చేయాలంటే ఉపవాసం. దానికోసం ప్రభువా ఇదిగో ఈ విషయం నెక్స్ట్ టైం ఇలా అన్నప్పుడు అనకుండా నువ్వు నాకేమి ఇవ్వాలా? 1 పేతురు 4:8. ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకని యెడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. ప్రేమ అనేక పాపాలను కప్పుతుందండి. సమ్ టైమ్స్ లవ్ కవర్స్. ఎందుకంటే నువ్వు వెళ్ళేది ఏ గురికి? వేరే గురికి. యూ కెనాట్ ఫాలో అదర్స్. డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్. ప్రేమ అనేక పాపములు కప్పును గనక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని యెడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారై ఉన్నాడు. ఫర్ చారిటీ కవరత్ మల్టిట్యూడ్ ఆఫ్ సిన్స్. కరెక్టే, కోపం వచ్చేసింది, కానీ మనం దేవుని వాక్యం పడితే ఏం చేస్తామంటే అతన్ని ఎక్స్పోజ్ చేస్తామా, అతన్ని కవర్ చేస్తామా? కవర్ చేయాలి. ఇలాంటి వారికి ఏం జరిగినా నీ పొరపాట్లు కూడా నీకు ఆశీర్వాదంగా మారతాయంట. అంటే నీ పొరపాట్లు నీళ్ళు బ్లెస్ చేస్తాయా? నో, యువర్ ప్రాబ్లమ్స్ విల్ ప్యూరిఫై. దావీదు ఏమంటాడు? దావీదుని వాళ్ళ ఇంట్లో హెచ్చించారా? నువ్వు ఎందుకు పనికిరావని చెప్పి గొర్రెల దగ్గర పెట్టారా? ఏ సామర్థ్యము లేదు, అందుకని అక్కడ పెట్టేశారు. అయితే దావీదు ఏం చేయవాడంట? దేవుని ప్రేమించేవాడు. సో దేవుని ప్రేమను వ్యక్తం చేయడం మొదలు పెట్టాడంట పాటల ద్వారా దేవుడు అతన్ని హెచ్చించడం మొదలు పెట్టాడు. ఆ పాటలతో పాటు ఖాళీగా ఏం చేయాలని వాయిద్యాలు నేర్చుకున్నాడు. దాని తర్వాత వాక్యాన్ని ధ్యానించడం మొదలు పెట్టాడు. ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ పాటలు పాడుతూ ఆ దీనత్వములో
దేవునిలో వెళ్ళిపోతున్నాడు కాబట్టి దేవుడు అతనికి ఏమిచ్చాడు? ఒక వాగ్దానం ఇచ్చాడు. సమయం వచ్చింది, ఆ వాగ్దానం విషయమై ప్రవక్త అభిషేకించాడు. ఏమైంది తర్వాత? ఆ వాగ్దానం మీద ఆధారపడడం మొదలుపెట్టాడు. దాన్ని గట్టిగా పట్టుకున్నాడు. సౌలు అతన్ని చంపడానికి రెడీ అయ్యాడు. చంపడానికి వెంబడిస్తున్నా ఈ యాత్రలో బలపడ్డాడు. దేవుడిని ప్రార్థించడం మొదలు పెట్టుకున్నాడు. దేవుడి నుంచి పొందుకోవడం తెలుసుకున్నాడు. ఏఫోదు కష్టం, ఎన్ని కష్టాలు, రోజు మరణగండమే. రోజు ఏఫోదు పెట్టుకొని ప్రభు ఈరోజు ఎక్కడ పరిగెట్టుకుపోవాలా, ఈరోజు ఎక్కడికి వెళ్ళాలా, దేవుడి నుంచి ప్రతి అడుగడుగున స్వరం వినడం నేర్చుకున్నాడు. ఫ్రమ్ గాడ్. చూసారా అతని కష్టం ఎలా మంచిగా అయిందో? వాగ్దానం పొందుకున్నాడు ముందు ఎడారిలో, తర్వాత మరణగండంలో వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోవడం నేర్చుకున్నాడు. రిసీవింగ్ ద ప్రామిస్, హోల్డింగ్ ఆన్ టు ద ప్రామిస్. తర్వాత ఏమైపోయింది? ఒక పొరపాటు చేసేసి మరణగండంలోకి వెళ్ళిపోయాడు. అందరూ అనుకుంటున్నారు ఇతనికి కుదరని రోగం వచ్చేసింది, చనిపోతాడు గ్యారంటీ. కానీ అప్పుడు ఏం చేస్తాడో తెలుసా దావీదు? పొజెసింగ్, వాగ్దానాన్ని పొందుకుంటాడు, వాగ్దానాన్ని గట్టిగా పట్టుకుంటాడు. తర్వాత ఏం చేస్తాడు? దేవుడికి తిరిగి తన వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాడు. అయ్యా నువ్వు ఇలాగన్నావు, నా పరిస్థితి ఇలాగే అయిపోయింది. దేవుడు మళ్ళా తిరిగి అతన్ని బాగు చేసి తన గురువు వైపుకు తీసుకెళ్తాడు. దావీదు కుమారుడు అనిపించుకుంటాడు. అందరూ చెప్పండి, ఈ రెండు విషయాల్లో నేను ఎదగాల. ఈరోజు క్రీస్తు రక్తంలో రెండు తీసుకుందాం. ఒకటి, ఆయన్ను ప్రేమించాలా. రెండవది, ఆయన మనకిచ్చిన గురువైపు పరిగెత్తాలా. ఈ రెండేపులు పరిగెడుతుంటే ఇప్పుడు దాకా మీకు జరిగిన బాధల కష్టాలన్నీ మీ మంచికే మారిపోతాయి. రాబో రోజుల్లో కూడా మీ మంచికే మారిపోతాయి. మీ ద్వారా అనేకులు బ్లెస్ అవుతారు. దేని విషయమై కృంగిపోయారో, దేని విషయమై అన్యాయం జరిగిందో, దేని విషయమై ఇలాగైంది అనుకుంటున్నారో, ఈ రోజు నుంచి అవన్నీ లాభకరంగా మారును గాక. అందరికైనా, లేకపోతే ఆయన్ని ప్రేమించి సంకల్పం చొప్పున వెళ్ళే వారికైనా, టు హిస్ ఇమేజ్. దేని విషయమై కృంగిపోయి పడి లేచి బాధపడి అలాగే విశ్వాసాన్ని పట్టుకుని వెంబడిస్తున్నారో, చూడు వారి జీవితాన్ని ఎలా మారుస్తాను అంటున్నాడు దేవుడు. యువర్ వీకెస్ట్ లాంగ్ టైమ్ స్ట్రాంగ్ హోల్డ్ విల్ బి బ్రోకెన్ ఇన్ ద సేమ్ ప్లేస్. ఇక నేను మారను, ఈ దురలవాటు పోదు, ఈ రోగం పోదు, ఈ పరిస్థితులు మారవు, ఇంతే అనుకొని అదొకేళ అవిశ్వాసంతో దాన్ని పట్టుకున్నా కానీ, ఇంకొక చేత్తో నువ్వు కొంచెం విశ్వాసాన్ని పట్టుకున్నా కానీ, అలా కంటిన్యూగా ఒక రోజు ఈ మారదు అనేది పూర్తిగా మారిపోతుంది అంట. యు సీ దట్ దిస్ ఇస్ వాట్ విల్ హ్యాపెన్. యువర్ వీకెస్ట్ లాంగ్ టైమ్ స్ట్రాంగ్ హోల్డ్. నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, బైబిల్ చదవలేదు, నేను అద్భుతాలు చూడలేదు, నేను దర్శనాలు చూడలేదు, కళలు చూడలేదు, బలహీనతలు జయించడం చూడలేదు, సమృద్ధి చూడలేదు. you'll be seeing all these things. ఏంటి ఇంతే అనుకుంటారు. డాక్టర్లు చూడండి, ఇక జీవితాంతం ఇంతే, నీకు ఇది తీసుకో, నీ తల్లికి ఉంది, నీ తండ్రికి ఉంది, నీకు ఉంటుంది, ఇది ఇలాగే, ఈ బలహీనత పోదు, త్రాగుడు విడిచిపెట్టడు, వీళ్ళు ఇది జరగదు, అది జరగదు, నేను ఇంక ఈ జన్మలో స్థలం కొనలేను, ఓకే, నా కోపాన్ని నేను మార్చుకోలేను, నా ఈ దురలవాటును నేను మార్చుకోలేను, నేను ఎదగలేను, నేను కొత్త ఇవి చూడలేను. ఇట్ ఈస్ పాసిబుల్. యుల్ బి ఏబుల్ టు బ్రేకింగ్ ఇట్ బికాస్ యు హావ్ బీన్ ఫెయిత్ఫుల్లీ ఫాలోయింగ్ గాడ్. పక్కన చెప్పు, దయచేసి వెనక్కి వెళ్ళిపోవద్దు అని చెప్పండి. ఎందుకంటే దేవుడు ఒక మాట అంటాడు, నా గట్టి మీద చెయ్యి వేసి వెనక్కి చూడువాడు దేవుని రాజ్యానికి చేయడు. అందుకని ఇద్దరిని ఎంకరేజ్ చేయాలి. దేని విషయమై జీవిత కాల బలహీనతగా ఉందో దాన్ని బలముగా మార్చునుగాక. వాట్ ఈస్ దాట్ యు ఆర్ ఫీలింగ్ ద మోస్ట్? ఇక్కడ నాకు ఉద్యోగం రాదు, నేను సెటిల్ అవ్వను, 10 ఏళ్ళు నిరుద్యోగం, అన్ఎంప్లాయ్మెంట్ ఈస్ బాదరింగ్ పీపుల్. ఈ సంవత్సరం దేవుడు అలాంటి కార్డులు అనేకమైన విరగొట్టబోతున్నాడు. ఐఎమ్ సీయింగ్ ఆల్ అన్ఎంప్లాయిడ్ పీపుల్. ఎందుకంటే రెసిషన్ టైము, వందల వేల ఉద్యోగాలు పోతున్నాయి ప్రపంచం అంతా. ఇలాంటి టైంలో దేవుడు అనేకులకు ఉద్యోగం ఇవ్వబోతున్నాడు. గర్భఫలము యెహోవా ఇచ్చే బహుమానం ఆలస్యం అవుతుందేమో, దేవుడు దాన్ని సాక్ష్యంగా మార్చి పండే గర్భంగా మారుస్తాడు. దాన్ని భూమి సంపూర్ణత యెహోవాదే, నీకు ఒక చెన్నీళ్ళు ఇవ్వకుండా ఉండడు, ఇచ్చి తీరుతాడు. హీ విల్ గివ్ యు మహిమ శరీరముగా మార్చే దేవుడు నీ దేహంలో రోగాలన్నిటిని తీసి సాక్ష్యాలుగా మారుస్తాడు. అనేకులకు యవ్వన బలాన్ని తిరిగిస్తాడు. అనేకుల కుటుంబాల్లో పూర్ణ శాంతితో నింపబోతున్నాడు. నజరేయుడనే యేసయ్యా, ఇదిగో ప్రభువా, ఈ దేహము నీ ఆలయము, ఈ ఉజ్జీవాన్ని తీసుకురావాలా, అనేకులకు నీ ప్రేమను పంచాలా, నీ గురు వద్దకు అనేకులు తీసుకెళ్లాలా. వారు ఆరోగ్యంగా ఉంటేనే వారు చేయగలరు నాయన. వారికి ఆరోగ్యాన్ని దయచేయి, ప్రతి వ్యాధిని తీసివేసి పరిపూర్ణ స్వస్థత వారికి దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. కంప్లీట్ హీలింగ్ టు దేర్ బాడీస్. వాళ్ళ పిల్లలు మనవలకు కూడా ఈ వాక్యాన్ని బోధించడానికి వారికి ఆరోగ్యాన్ని దయచేయండి. వారి అనుభవాలు పంచుకోవడానికి 175 వయసులో అబ్రహాము 15 ఏళ్ల యాకోబుకు బోధించాడు నాయన. అలాగే వారి మనవలకు కూడా సంపూర్ణ విశ్వాసంలో ఎదిగే వరకు వారికి ఆయుష్ను దయచేయండి. నిరుద్యోగులకు ఉద్యోగాన్ని దయచేయండి. వివాహం జరిగిన వారికి వివాహములు జరిగించండి. గృహం లేని వారికి గృహము దయచేయండి. ఎవరైతే అప్పుల్లో కూరుకుపోయారో, ఇక ఈ అప్పులు పోవనుకున్న వారికి సమృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. మరి ప్రత్యేకంగా ఈరోజు వర్తమానం ప్రకారం ఏ కష్టాలైతే వారు పడి ఇక ఇంతే అనుకున్నారో వాటన్నిటిని వారి మేలు కొరకు మార్చమని, వారు భయపడుతున్న భయాన్ని వేరుతో తీసివేయమని, సమస్త విషయాల్లో వారిని ఆదరించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.